నమస్కారం. నేను డాక్టర్ లావణ్య, హెగ్డే హాస్పిటల్ మాదాపూర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. స్ట్రెస్ లేదా మానసిక ఒత్తిడి అనేది ఇన్ఫర్టిలిటీ సమస్యకి ఏ విధంగా దారితీస్తుంది అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. స్ట్రెస్ ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల దీర్ఘకాలంలో అనేక దుష్పరిణామాలు ఉంటాయి అనేది మనకందరికీ తెలిసింది. అయితే ఇదే స్ట్రెస్ వల్ల స్త్రీ పురుషులిద్దరిలో కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. వీటి ప్రభావం శరీరంలో అన్ని ఆర్గన్స్ పైన ఉంటుంది, అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన కూడా ఉంటుంది. స్త్రీలలో ఈ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ అయినప్పుడు నెలసరి సరిగ్గా రాకపోవడము, నెలసరి ఇర్రెగ్యులర్గా అవ్వడము లేదా పూర్తిగా నిలిచిపోవడము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడం, అండం యొక్క ఫర్టిలైజేషన్ సరిగ్గా జరగకపోవడం, వీటన్నిటి వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుంది. పురుషుల వైపు వస్తే స్పర్మ్ కణాల ఉత్పత్తికి, వాటి క్వాలిటీకి అవసరమైన ముఖ్యమైన హార్మోన్ ఏదైతే టెస్టోస్టిరాన్ ఉందో, స్ట్రెస్ హార్మోన్స్ ప్రభావం వల్ల ఈ టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోయి దానివల్ల స్పర్మ్ కౌంట్, క్వాలిటీ తగ్గిపోయి పురుషుల వైపు కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక స్ట్రెస్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వీరికి జంక్ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి ఎక్కువ హ్యాబిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడము, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా లేకపోవడము, వీటన్నిటి వల్ల అధిక బరువు, ఇంకా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇటువంటి ఇతర సమస్యలు అన్నీ యాడ్ అయిపోయి వాటన్నిటి కాంబినేషన్తో ఇన్ఫర్టిలిటీ ఇంకా సివియర్గా అయిపోతూ ఉంటుంది. స్ట్రెస్ని మనము పూర్తిగా అవాయిడ్ చేయలేము. ఏం చేయవచ్చు? స్ట్రెస్ని మేనేజ్ చేసుకునే టెక్నిక్స్ని మనం నేర్చుకోవాలి. యోగా, ధ్యానము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, వీటన్నిటి వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ అంటే ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల స్ట్రెస్ ఎఫెక్ట్స్ మనకి ఎక్కువగా ఉండవు. హాబీస్, ఏదైనా ఒక ఇష్టమైన హాబీని ప్రాక్టీస్ చేయడము, కుటుంబ సభ్యులతో కానీ లేదా స్నేహితులతో కానీ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండడము, వీటన్నిటి వల్ల కూడా స్ట్రెస్ని అదుపులో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా కౌన్సిలర్తో కానీ థెరపిస్ట్తో కానీ మాట్లాడి వాళ్ళు ఇచ్చే సలహాలను పాటించి కూడా మనం స్ట్రెస్లో అదుపులో పెట్టుకోవచ్చు. ఇలా మనము స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కొంతవరకు నేర్చుకొని హెల్త్ని కాపాడుకుంటే హెల్త్తో పాటు ఫర్టిలిటీ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. మనకి ఎటువంటి సమస్యలు రావు. నమస్కారం.